కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల షిరిడి సాయి ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సర్కిల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా సాయిబాబా విగ్రహానికి నందివర్ధన కర్వేరు పారిజాత పువ్వులతో విగ్రహానికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంపీరియల్ షిప్పింగ్ కో మేనేజింగ్ పార్ట్నర్ అయిన కామరావుతు సుబ్బరాజు శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఎంఎం పల్లంరాజు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యులు ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ సుబ్బరాజు మా సంగీత సంస్థకు ఎంతో సహకారం అందించారని అన్నారు. అనంతరం జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, షిప్పింగ్ కంపెనీ అధినేతలు, స్నేహితులు, బంధుమిత్రులు, సత్కల వాహిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి కాకినాడకి ఎంతో వన్నె తెచ్చింది. కృష్ణమాచార్యుల గారు వారి సతీమణి ఆధ్వర్యంలో మరి సత్కళ వాహిని ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేశాయి. అలాగే సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఈవేళ మరి షిప్పింగ్ కంపెనీ సుబ్బరాజు గారిది మరి ఆయన జ్ఞాపకార్థంగా ఒక ప్రోగ్రాం పెట్టడం, దానికి జ్యోతి వెలిగించే కార్యక్రమం నాకు ఇవ్వటం కూడా, నాకు చిట్టుబాబు గారికి, రాంబాబు గారికి ఇవ్వటం చాలా సంతోషంగా భావించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అనుకోకుండా మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మంగపతి మల్లిపూడి పల్లంరాజు గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి శుభరాజు కార్యక్రమాలకి ప్రజ్ఞలు చేసి ప్రారంభించాలని తెలియజేస్తూ, వారితో పాటు మల్లిపూడి రాంబాబు గారు, మరి రాష్ట్ర మన జిల్లా నాయకులు మల్లిపూడి రాంబాబు గారు, చిట్టుబాబు గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేతలు, తదితరులు పెద్దలు ఎంతోమంది ఈ కార్యక్రమంకి వచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ, మరి సోమవారికి ఇప్పుడు అన్న సమారాధన కార్యక్రమం, సంకీర్తన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం.